హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. ఈరోజు నేను సనత్ నగర్లో ఉన్న అగ్రోమాక్ స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చాను. లాస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు యూనిట్ సెకండ్లో గ్రౌండ్ ఫ్లోర్ పెట్టాను. అందులో మనము స్టీల్ సామాన్లు అన్నీ చూపించాను. స్టోరేజ్ బాక్సెస్, హాట్ ప్యాక్స్, స్పూన్స్, ఇలా చాలా ఐటమ్స్ నేను చూపించాను. ఇక్కడ మనము ఓల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, స్టీల్వి, కంచువి, ఇంకా రాగివి అలాంటివి మనం తీసేయాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ తీసుకొచ్చి ఎక్స్చేంజ్ కూడా చేసుకునే ఆఫర్ ఉంది. ఇక్కడ తీసుకొచ్చి మనం ఇచ్చేస్తే వాళ్ళు అవి తీసుకొని తూకం వేసుకొని మనకు బిల్ రాసిస్తారనమాట. మనం ఏదైనా ఐటెం తీసుకున్నప్పుడు అందులో మైనస్ చేస్తారు. ఈరోజు నేను యూనిట్ 2లో సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళాను. అయితే ఇక్కడ మనకు దేవుడి విగ్రహాలు, పీటలు, ఇంకా బ్రాసోలో లభించే ఐటెమ్స్ చాలా ఉన్నాయి. అవి చూపిస్తాను. అలాగే జర్మన్ సిల్వరీ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. అలాగే పూజ గదులు కూడా ఉన్నాయి. చూడండి చాలా బాగున్నాయి. ఇవన్నీ ఐటెమ్స్ ఈరోజు మనము కవర్ చేద్దాము. నటరాజ స్వామి విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఇది ఏదైనా డాన్స్ ఇన్స్టిట్యూట్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కనే చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. ఫస్ట్ పార్ట్ వీడియో పెట్టినప్పుడు కంప్లీట్గా చూడకుండానే రేట్స్ చెప్పలేదు అనేసి కమెంట్ చేశారు. అలా చేయకండి. వీడియో మొత్తం చూసిన తర్వాత కమెంట్ పెట్టండి, లేదంటే వదిలేసేయండి. రేట్లు నేను చెప్పినా కూడా మీరు అసలు ఒక్క ప్రోడక్ట్ కూడా రేట్ చెప్పలేదు అని కమెంట్ చేశారు. అలా చేయడము ఎంతవరకు కరెక్ట్ అండి, మీరే ఆలోచించండి. తర్వాత ఇక్కడ మనకు చూస్తున్నారు కదా, అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. వినాయకుడి విగ్రహము, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వెంకటేశ్వర స్వామి, శివపార్వతులు, దత్తాత్రేయ స్వామి, అయ్యప్ప స్వామి, కృష్ణుడు, రాధాకృష్ణులు, సీతారాముల విగ్రహాలు చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో సీతారాముల విగ్రహాలు. పైన గంట కూడా వచ్చండి. నిజంగా చాలా సూపర్గా ఉన్నాయి. ఇంకా దుర్గాదేవి, హనుమంతుడు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి, సాయిబాబా నవగ్రహాల సెట్ కూడా ఇక్కడ మనకు లభిస్తుందండి. ఇక్కడ మనము రోజువారీ చేసుకునే విగ్రహాలు చిన్న చిన్నవి ఉంటాయి కదండి, అక్కడ నుంచి మొదలుకొని గుడిలో పెట్టుకునే విగ్రహాల వరకు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. 350 నుంచి మొదలుకొని 500, 700, 800, 1000, 2000, 20,000, 30,000, 40,000, 60,000 వరకు ఉన్నాయండి. ఇంకా ఆ పైనే ఉండొచ్చు, కాకపోతే నేను అక్కడ వరకు చూడలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా విగ్రహాలు ఎంత బాగున్నాయో. ఇది మనం వెల్కమ్ చెప్పడానికి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అలా కాకపోయినా కూడా చెట్ల మధ్యలో పెట్టుకున్నా కూడా ఇలాంటి విగ్రహాలు చాలా అంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనం చూడబోతున్నది పూజా మందిరం అండి. ఇది జర్మన్ సిల్వర్ లో కూడా ఉంది, అలాగే బ్రాసో కవరింగ్ లో కూడా ఉన్నాయి. మంచి తక్కువ రేట్లో రావాలి మనకి అనుకుంటే బ్రాసో కవరింగ్ ఉన్నది తీసుకోవచ్చు. లేదు మనకు వెండి లుక్ రావాలి అనుకుంటే జర్మన్ సిల్వర్ లో తీసుకోవచ్చు. ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, 1999 రూపీస్ జర్మన్ సిల్వర్ లో ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇది 4000 ఉంది. మొత్తం బ్రాసో కవరింగ్ వచ్చింది. తర్వాత మంచి డిజైన్ కూడా ఇచ్చారండి. నేను ఎగ్జాంపుల్ కి 2 రేట్లు చెప్పానండి. మీకు తక్కువలో కావాలన్నా ఉన్నాయి, ఎక్కువలో కావాలన్నా కూడా ఉన్నాయి. మనం పూజ గదిలో పెట్టుకోవడానికి చూడండి చిన్న చిన్న పీటలు ఉన్నాయి. దీనికంటే కూడా చాలా చిన్న పీటలు కూడా ఉన్నాయండి. ఎంత అందంగా చాలా బాగా కలర్ఫుల్ గా ఉందండి. మధ్యలో మనకి గ్లాస్ కూడా వచ్చింది. చూడండి ఇక్కడ చూస్తున్న అన్ని కూడా పీటలు అన్నమాట. దీంట్లో కూడా బ్రాసో కవరింగ్ తో వచ్చినవి, ఇంకా జర్మన్ సిల్వర్ లో కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం బ్రాసో కవరింగ్ వచ్చింది. సెల్ఫ్ డిజైన్ తో వచ్చింది. మధ్యలో మిర్రర్ పెట్టారండి. చాలా సూపర్ గా ఉంది. ఇది 38 రూపీస్ నుంచి పీటల కలెక్షన్ స్టార్ట్ అవుతుందండి. ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అలాగే ద్వీపం ఉంది, ఇంకా స్వస్తిక్ కూడా, ఓం కూడా ఉంది కదా. ఇవేంటి అనుకుంటున్నారా, చూడండి అగరబత్తులు పెట్టుకునే స్టాండ్ ఇది. వీటి ప్రైస్ వచ్చి ఓన్లీ 9. నెక్స్ట్ మనం చూస్తున్నవి చిన్న చిన్న పీటలండి. ఇవి మనము రోజువారీ పూజలు చేసుకునే విగ్రహాలు ఉంటాయి కదా, అవి కూర్చోపెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవి 15-20 రూపీస్ నుంచి మొదలవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, సాయిబాబాని కానీ కృష్ణుని కానీ కూర్చోపెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉంది. బ్రాసో కవరింగ్ తో వచ్చాయి చూడండి. ఇది వచ్చి 350 పడుతుంది.
ఇంకా డిజైన్‌ని బట్టి రేట్లు కూడా వేరియేషన్స్ ఉంటాయండి. ఇది చూడండి దానికంటే చిన్నది తక్కువ రేట్‌లోనే ఉంటది. అన్ని రేట్లు చెప్పడం కుదరదు కాబట్టి చెప్పట్లేదండి. అలాగే డెకరేటివ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. డోర్ హ్యాంగింగ్ ఏసుకోవడానికి బంతి పువ్వులు లాంటివి ఉన్నాయి. ఇవేమో లోటస్ అండి. ఇవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. అవి కూడా లభిస్తున్నాయి వీళ్ళ దగ్గర మనకి. నెక్స్ట్ మనం చూడబోయే ఐటెమ్ మేమైతే దీన్ని జబ్బా లేదా బేసన్ అంటామండి. ఇది మనకి పెళ్ళిల్లో తలంబ్రాలు పోసుకోవడానికి, ఒడిబియ్యం పోసేటప్పుడు ఇలా బియ్యం తీసుకెళ్తే చాలా బావుంటుంది. పెళ్ళిలో ఈ ఐటెమ్‌ని పెడితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఫోటోస్‌లో అలాంటి వాటిలో అయితే చాలా సూపర్‌గా పడుతుంది. చాలా బావుంది గదా! ఇది వచ్చి స్టీల్ దాని పైన బ్రాసో కవరింగ్ ఇచ్చారండి. చాలా బావుంది చూడండి. దీని ప్రైస్ మనకు పడుతుంది 1467 రూపీస్ పడుతుంది. ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయండి. అలాగే చిన్నది దీనికంటే కూడా చిన్నది ఉంది. దానికంటే కూడా పెద్దది కూడా ఉందండి. మనకి ఏ సైజ్‌లో కావాలన్నా కూడా అవైలబుల్‌గా ఉన్నాయి ఇక్కడ. అలాగే నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా డోర్ హ్యాంగింగ్స్ అండి. చాలా మంచి కలెక్షన్ ఉంది. దీని రేట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది. 350 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా! ఇది తాంబాలం అంటాము. దీన్ని స్టీల్ దానికి బ్రాసోతో కవరింగ్ ఇచ్చారు. పెళ్ళిలో పెళ్ళికొడుకుకి కాళ్ళు కడగడానికి యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇది 11:30 పడుతుంది మనకి. కూడా చూడండి మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బావుంటాయి. ఇవన్నీ కూడా మనము చిన్న చిన్న ఫంక్షన్స్ కి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం చూడబోతున్నది పీటల కలెక్షన్ అండి. ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది. బ్రాసో కవరింగ్‌తో వచ్చిన పీటలున్నాయి. అలాగే జర్మన్ సిల్వర్‌లో పీటలు కూడా ఉన్నాయి. పీటల్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చెప్పలేమండి. చాలా బావున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవి వచ్చి 2230 రూపీస్ పడుతున్నాయి. మనం దేవుళ్ళని కూడా కూర్చోపెట్టుకోవచ్చనమాట. చాలా బావుంటుంది. అలాగే పెళ్ళిళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నది మొత్తము పీటల కలెక్షను 572 రూపీస్ నుంచి ఉన్నాయండి. 868 రూపీస్ ఉంది. ఒకటి 500 ఉంది. 900 ఉంది. 450 ఉంది. ఇలా ఒక్కొక్క సైజ్‌కి ఒక్కొక్క రేట్ ఉంది చూడండి. జర్మన్ సిల్వర్‌లో ఇంకా బ్రాసో కోటింగ్‌తో వచ్చిన ఆహ్, పీటలు చాలా అంటే చాలా అందంగా ఉందండి. మనం ఇక్కడికొస్తే మాత్రం మనకి ఏ సైజ్ కావాలి, ఏ డిజైన్ కావాలి ఇక్కడ చూస్తున్నారు కదా! బిందెలు ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇవి చూడ్డానికి చాలా బాగున్నాయి. బరువున్నాయేమో అనిపిస్తున్నాయి. లేదండి చాలా లైట్ వెయిట్. లోపల మొత్తం స్టీల్ అన్నమాట. పైన మాత్రం ఇంత బాగా కవర్ చేశారన్నమాట డిజైన్‌తో. చాలా బాగుంది. ఇది మనం పెళ్ళిల్లో డెకరేషన్ ఐటెమ్‌గా కూడా యూజ్ చేయొచ్చు. లేదంటే ఉంగరాల ఆట ఆడిస్తారు గదా! దానికి కూడా పనికొస్తుంది. అలాగే చిన్న చెంబులు కూడా ఉన్నాయి. చిన్న చిన్న బిందెలు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ బాక్సెస్ అన్నమాట. చాలా బావుంటాయి. ఇవి రిటర్న్ గిఫ్ట్‌కి ఇస్తే మాత్రము. ఇవి చూస్తున్నారు కదా! బ్యాంగిల్స్ బాక్స్ అన్నమాట. ఇందులో మనము బ్యాంగిల్స్ పెట్టి ఎవరికైనా గిఫ్ట్ అయినా ఇవ్వచ్చు. లేదంటే ఖాళీ బాక్స్ అయినా కూడా గిఫ్ట్‌గా ఇయ్యొచ్చు. లేదా రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వొచ్చండి. చాలా బావుంటుంది. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా డిజైన్స్ కూడా ఉన్నాయండి. ఇది చూస్తున్నారు కదా! మనము ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అలా ఆహ్, పెట్టేసి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు మనము. చాలా బావుంటుంది. 4 పార్టిషన్స్ ఇచ్చారు. అలాగే దీనికి చూడండి సింగిల్ గానే ఉంది. ఇది కూడా 4 పార్టిషన్స్ ఉన్నాయి. చాలా బిగ్‌గా ఉంది. దీంట్లో మనకి 30% ఆఫ్ లభిస్తుంది. డిజైన్ కూడా చూడండి సూపర్‌గా ఉంది పైన. ఇది చూస్తున్నారు గదా! ఫిష్ మోడల్‌లో ఉంది. 4 పార్టిషన్స్ ఇచ్చారు ఇందులో. ఇది కూడా మనకి 30% ఆఫ్‌లో వస్తుంది. చూడండి ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా రిటర్న్ బాక్స్‌కి రిటర్న్ గిఫ్ట్‌లు ఇవ్వడానికి చాలా బావుంటాయి. ఇది చూస్తున్నారు గదా! ఇది మనము ఇందులో గోల్డ్ స్టోరేజ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటది. మనము ఎక్కడైనా దాసిపెట్టుకోవచ్చనమాట. చిన్న డబ్బాలో వేసి చాలా బావున్నాయి. ఇవన్నీ కూడా మనకి 30% ఆఫ్‌లో లభిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ బాక్స్ కూడా 2 పార్టిషన్స్ ఇచ్చారు. పైన ఎలిఫెంట్‌తో డిజైన్ చాలా బాగా చేశారు. ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా మనకి 35% ఆఫ్‌లో లభిస్తాయి. కామాక్షి దీపాలు చూడండి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకి ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా చెప్పలేని అన్ని డిజైన్స్ ఉన్నాయండి ఇక్కడ. చిన్న సైజ్ నుంచి మొదలుకొని పెద్ద సైజ్ వరకి ఉన్నాయి చూడండి. ఈ సైజ్ వరకి మనకి ఇక్కడ లభిస్తాయి.
ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా దీపపు కుందులు. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్‌లో ఉంది. ఒకదానికి ఎలిఫెంట్ ఉంది. ఒకదానికి అంశలున్నాయి. చాలా సైజుల్లో చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకు 35% ఆఫ్‌లో లభిస్తున్నాయి. చాలా పెద్దగా కావాలన్నా తీసుకోవచ్చు. మనకు మీడియం సైజ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. అన్ని డిజైన్‌లో మనకు అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి చెంబులు కూడా ఉన్నాయి. మనము పూజలకి యూజ్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి. అలాగే పంచపాల అంటాం కదా! అవి 4 పార్టిషన్స్‌లో ఉన్నాయి. 2 ఉన్నాయి. అలాగే 3 పార్టిషన్స్‌లో కూడా ఉన్నాయి. మనము పసుపు, కుంకుమ, గంధము ఇవి చూస్తున్నారు కదా! దేవుడి పీటలు. ఇవి మనము చిన్న చిన్న విగ్రహాలని ఈ పీటల మీద కూర్చోపెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి. గోమాతని ఎవరికైనా ఇస్తే చాలా మంచిదండి. ఇక్కడ చూస్తున్నారు కదా! అంశాలు 2 ఉన్నాయి. ఇందులో మనము పసుపు, కుంకుమ పెట్టుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా! జర్మన్ సిల్వర్‌లో ఉన్న ప్లేట్స్ అన్నమాట. ఇది 650 పడుతుంది. జర్మన్ సిల్వర్ ప్లేట్స్ చిన్న సైజ్ నుంచి చాలా పెద్ద సైజ్ వరకి ఉందండి. మనకి ఏ సైజ్ కావాలన్నా కూడా, ఏ డిజైన్ కావాలన్నా స్టోర్‌కి వెళ్లి విజిట్ చేస్తే మనకేది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ప్లేట్‌కి లెగ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ఇది మనం పూజలకి పూలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా! దీపపు కుంది ఎంత బాగుందో. చుట్టూ ఫ్లవర్స్ ఏసి మధ్యలో ఇది పెడితే చాలా సూపర్‌గా ఉంటుందండి. చాలా బాగుంది. మనము ఒకటి కావాలంటే ఒకటి తీసుకోవచ్చు. 2 కావాలన్నా తీసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా! తులసి కోట అన్నమాట. మనం ఇది తీసుకొని మట్టిది బాగుంది కదా! చూడండి గద్దె గిన్నెల్లాగా ఉన్నాయి. ఇందులో మనము పసుపు, కుంకుమ ఏవైనా వేసుకోవచ్చు. గంధము ఫంక్షన్స్ అప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఇందులో డిజైన్స్ ఉన్నాయి అండ్ వెరైటీస్ కూడా ఉన్నాయి చూడండి. ఇది ఒక డిజైన్ లో ఉంది. ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ వచ్చాయి కింద. సూపర్ గా ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ జర్మన్ సిల్వర్ లోనే అగరబత్తులు పెట్టుకోవడానికి స్టాండ్ కూడా ఉంది. అలాగే ఇవి చూడండి పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉందండి. చాలా సూపర్ గా ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చి 525 పడుతుంది. దీని కాస్ట్ చాలా సూపర్ గా ఉంది. ఇదైతే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు. చాలా బాగుంది. ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా మనకి అవే అన్నమాట. పసుపు, కుంకుమ వేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ చూస్తున్నా ఇప్పుడు మనం చూస్తుంది జర్మన్ సిల్వర్ లో ఫోటో ఫ్రేమ్స్ చూస్తున్నామండి. రాధాకృష్ణులు చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. ఏదైనా ఫొటోస్ బదులు ఇలాంటివి తీసుకొని పెట్టుకుంటే చాలా రోజులు వస్తుందండి. ఇక్కడ అన్ని దేవుళ్ళ ఫ్రేమ్స్ కట్టి ఉన్నాయి చూడండి. చూడండి ఎంత బాగుందో. కలశం అండి. కలశం పైన ఆకులు ఉన్నాయి. తమలపాకులు ఇంకా కొబ్బరికాయ కూడా ఉంది. ఇది 68 రూపీస్ కలశము. చాలా బాగుంది కదా. ఇది చూస్తున్నారు కదా ఈ స్టాండ్ మనం సాయిబాబా పెట్టుకోవడానికి ఇంకా కృష్ణుని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి లోపల వెల్వెట్ తో చేశారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా లక్ష్మీదేవి, పార్వతి, విఘ్నేశ్వరుడు ఇంకా పాదాలతో కలిపిన సెట్ ఉంది. అలాగే అయోధ్య రాముడు, అయోధ్య మందిర్ సెట్ కూడా ఉంది ఇక్కడ. ఇవన్నీ కూడా అవే అన్నమాట. ఉన్నాయి గ్లాసెస్ సెట్ లో వచ్చాయి. 6 వచ్చాయి ఒక సెట్ లో. ఓన్లీ ఇవి మనకు పడతాయి 619 రూపీస్ పడుతుంది. ఇది మొత్తం సెట్ వచ్చేస్తుంది. 6 గ్లాసెస్ ఉన్నాయి దీంట్లో అన్నమాట. మనం పూలు వేసుకొని గుడికి అయినా తీసుకెళ్ళవచ్చు లేదా పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చు. ఇందులో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి చూడండి. ఇవి వెరైటీస్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ సైజుల్లో డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి చూడండి. ఇవన్నీ మనము దేవుడి గదిలో పూలు పెట్టుకోవడానికి కూడా చూడండి ఎంత బాగుందో. స్టాండ్ కూడా వచ్చారు దీనికి. ఇది చూడండి పూజ బుట్టి కాపర్ లో వచ్చింది. సూపర్ గా ఉంది. ఇది కూడా పూజ పుట్టి. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ లోను డిఫరెంట్ డిజైన్స్ లో ఉంది చూడండి. చాలా బాగున్నాయి. ఇంకా ఇందులో పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి చూడండి. ఇది చాలా పెద్దగా ఉంది. దీనికంటే పెద్దవి కూడా ఉన్నాయి. ఇవి మనం దేవుడి గదిలో పెట్టుకోవడానికి ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనం దేవుడి గదిలోకి యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి పూజ పుట్టి ఎంత పెద్దగా ఉందో. ఇది
మనం గుడికైనా తీసుకెళ్ళొచ్చు, లేదా ఇంట్లో పూజ గదిలో అయినా పెట్టుకుంటే సూపర్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా చూడండి మనం దేవుని గదిలోకి లేదంటే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. వీటన్నిటిపైన మనకి 25% ఆఫ్ ఉంది చూడండి. సోంపు మనము ఇంకా ఏదైనా వేసి పెట్టుకోవడానికి, పచ్చళ్ళు అలాంటివి ఏమైనా వేసి పెట్టుకోవడానికి బాగుంటది. ఇది కూడా చూడండి మనము పూజ గదిలో వరలక్ష్మి వ్రతం అప్పుడు తాంబూలం పెట్టుకోవడానికి అవన్నీ పెట్టుకుంటాం కదా, అవన్నీ పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి. దీని ప్రైస్ వచ్చి 2870 రూపీస్ పడుతుంది. ఇది అందులోనే ఇంకొక మోడల్లో చూడండి. ఇవన్నీ కూడా డిజైన్స్ ఒకసారి ఒక లుక్ వేసేయండి. చూపిద్దామా? ఇది చూడండి చిన్న కిస్తి ఇచ్చి 2 గ్లాసెస్ ఉన్నాయి. జర్మన్ సిల్వర్ లో ఉన్నాయి. మనం పూజకైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా అన్నప్రాసము ఇంకా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చి ఓన్లీ 258 రూపీస్ పడుతుంది. ఇందులోని సెట్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ మోడల్లో. అన్నప్రాసానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకి మనం గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటాయి. ఇవి చూడండి, ఇవి కొంచెం వెయిట్ గా ఉంది. 300 పడుతుంది. ఇది అన్నప్రాసనం చేసేటప్పుడు తీసుకుంటే చాలా బాగుంటదండి. అలాగే దేవుడికి ప్రసాదం పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది గిన్నెతో పాటు స్పూన్ కూడా ఇచ్చారు. ఓన్లీ 328 రూపీస్ పడుతుంది. ఇది చూస్తున్నారు కదా, జైన్ పూజా సెట్ అన్నమాట. ఇందులో 2 ఇచ్చారు గిన్నెలు, ఇందులో 3 ఇచ్చారు. ఇది జర్మన్ సిల్వర్ లో ఉన్నాయి. ఇది గోల్డ్ లో కూడా ఉన్నాయి చూడండి. బ్రాసోలో కూడా ఉన్నాయి. జర్మన్ బ్రాసో అన్నమాట అది. నెక్స్ట్ మనం చూడబోతున్నవి బకెట్లు అండి. బ్రాసోలో బకెట్లు ఉన్నాయి చూడండి, చాలా వెయిట్ ఉంటాయి ఇవి. అలాగే చిన్న బిందెలు, చెంబులు కూడా ఉన్నాయి. అవి మాత్రం చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి. కింద బకెట్లు మాత్రం చాలా వెయిట్ గా ఉన్నాయి. అలాగే ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా, ఇది ఏమంటారు, గంగాలమ్మ అంటారండి. అయితే దీన్ని ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ కి, ఇంకా మెచ్యూర్ ఫంక్షన్స్, స్నానం చేపించేటప్పుడు చాలా యూస్ చేస్తున్నారు. ఇవి ఫోటోషూట్ కి అయితే సూపర్ గా ఉంటాయి. చూడడానికి ఎంత పెద్దగా ఉంది కదా, చాలా లైట్ వెయిట్ అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది తాంబాలము. కాలంలో ఇలాంటిదే యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే న్యూ మోడల్స్ వచ్చాయి కాబట్టి అవి యూజ్ చేస్తున్నారు. ఈ తాంబాలం వచ్చి మనకి 1289 రూపీస్ పడుతుంది. చాలా బరువుగా ఉంది ఇదైతే. చూస్తున్నారు కదండి, అగ్రోమార్క్ స్టీల్ ఫ్యాక్టరీలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మనకి ప్రతి ఒక్క ఫంక్షన్ కి కావాల్సిన ఐటమ్స్ లభిస్తున్నాయి. అలాగే ఇంట్లో యూస్ చేసుకునే కిచెన్ ఐటమ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ లభిస్తున్నాయి. వీడియో ఫుల్ లెంతీ అయిపోతుందని నేను ఈ వీడియోని ఇక్కడితోనే ఆపుతున్నానండి. ఈ సెక్షన్ లోనే మళ్ళీ ఇంకొక పార్ట్ కూడా పెడతానండి, మీరు తప్పకుండా చూడండి. ఓకే అండి. అలాగే మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.